ఆయన అంటున్నాడు, దేవుని దగ్గర నుంచి మనం మేలే పొందుకోవాలా, కీడు అనుభవించకూడదా? ప్రైజ్ ది లార్డ్. ఇది ఎరిగి ఉండడం ఒక క్రైస్తవ బిడ్డగా. ఎప్పుడు సంతోషం ఉంటుందని నువ్వు అనుకోకూడదు, ఎప్పుడు కూడా దుఃఖం ఉంటుందని అనుకోకూడదు, ఎప్పుడు మంచి ఆరోగ్యం ఉంటుందని అనుకోకూడదు. కొన్నిసార్లు అనారోగ్యం కూడా ఉండవచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు కలిమే ఉంటుంది అని అనుకోవద్దు, లేమి కూడా ఉంటుంది ప్రియులారా. హల్లెలూయా. అయితే ఈ యోబు ద్వారా నీవు నేను గ్రహించాల్సిన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మన యొద్దకు తీసుకొస్తున్న విషయం ఏంటంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు సంపన్న స్థితిలో ఉన్నా, ఆ స్థితిలో దాన్ని ఇచ్చిన దేవుని నువ్వు గణపరుస్తూ ఉండాలి, మరొకడు. అలాగనే కలిమి లేమి కలిగినను నువ్వు ఆ స్థితిలోనే ప్రభువుని నువ్వు స్తుతించేవాడిగా ఉండాలి. ఎంత 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 మెచ్యూరిటీతో మాట్లాడుతున్నాడో మనం చూడాలి. ఎంత పరిపూర్ణ చెందిన భక్తితో ఈ పౌలు గారు యోబు గారు మాట్లాడుతున్నాడో మనం చూడాలి. ప్రియులారా, ఎంత గొప్ప మాట. మనము దేవుని దగ్గర నుంచి మేలే పొందుకుంటామా, కీడు పొందకూడదా? ప్రైజ్ ది లార్డ్. విశ్వాసులు ఏం చేస్తారు, ఒక సంఘానికి వెళ్తే అక్కడ మంచి జరగకపోతే మళ్ళీ మారుతూ ఉంటారు. మారకూడదు. మొదటగా నువ్వు ఎక్కడ పుట్టావో, ఏ సంఘంలో ఉన్నావో ఆ స్థితిలోనే నువ్వు ఉండు నమ్మకముగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈయనేమైనా ఇప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టాడా? సంపన్న స్థితి ఇచ్చిన దేవుణ్ణి సంపన్న స్థితిలో ఉన్నప్పుడు ఆరాధించి, స్తుతించి, ప్రార్థన చేసి, బలులర్పించి, ఇప్పుడు అదే దేవుడు ఆ సంపదనంతా కూడా తీసేస్తే ఆ దేవుణ్ణి మరచి ప్రార్థించకుండా, స్తుతించకుండా, కృతజ్ఞత చెల్లించకుండా ఉన్నాడంటే లేడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నాకు కీడు అనుమతించిన, మేలు అనుమతించిన, నేను దేవుని యందు నిరీక్షణ విశ్వాసము కలిగి ఉంటానని తన భార్యతో సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకొని వెళ్ళాడు. ఈ స్థితి నువ్వు ఎరిగి ఉండాలి. నీకు వచ్చినప్పుడు, నీ దగ్గర నుంచి అవి పోయినప్పుడు కూడా ఇది యెహోవా దయచేశాడు, యెహోవా తీసుకున్నాడు, మళ్ళీ మళ్ళీ నాకు అనుగ్రహిస్తాడని ఒక పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన క్రైస్తవుడిగా నువ్వు చెప్పగలగాలి.